సాయి మాస్టర్ ప్రవచనములు పరమ పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ. అధ్యాయం 7. దక్షిణ. ఇప్పుడు దక్షిణ గూర్చి కొంచెం వివరించుకుందాము. ప్రతి వ్యక్తికి కూడా కొన్ని సమయాలలో ఫలానాది లక్ష్యం అని, ఫలానాది ఉత్తమమైన శ్రేయస్సు అని, దానిని పొంది తీరాలనే శుభాకాంక్ష కలుగుతుంటుంది. మనం శాంతిని పొందాలి, ఉత్తమమైన వ్యక్తిగా జీవించాలి అనే శుభమైన కోరిక దాదాపు అందరికీ ఉంటుంది. అయితే దానిని ఆచరణలోనికి రానివ్వడానికి వీలు లేకుండా మనలోని అరిషడ్వర్గాలనే పాశాలు అడ్డుకుంటాయి. ఆ పాశాల నుండి మన యోచన ఎప్పుడైతే విడివడుతుందో నాటి నుండి మన యోచన సక్రమంగా జరుగుతుంది. అటువంటి ఆలోచనల యొక్క బలం నానాటికి తగ్గుతూ ఉండటమే నిష్టలో ముఖ్యమైన భాగం. లేకపోతే అవి ప్రబలమై మన లక్ష్యాన్ని మరిపించి వాటి దారిలోకి మనల్ని త్రిప్పుతుంటాయి. దీనికి తాత్వికంగా ఒక కారణం ఉన్నది. సృష్టిలో ప్రతిదీ త్రిగుణాత్మకము. నామరూపాలైన ప్రతిదీ సత్వరజస్తమో గుణాలుగా త్రిగుణాత్మకమైనవి. అలాగే మన దేహము, మనసు కూడా సత్వరజస్తమో గుణాలుగా పనిచేస్తాయి. కొన్ని సమయాలలో రజోగుణం ప్రధానంగా ఉంటుంది. అప్పుడు ఇంద్రియ సుఖాల యందు మనసు పోతుంది. అధిక న్యూనతల భావాల మీదకు పోతుంది. కీర్తి ఆడంబరాల మీదకు పోతుంది. ప్రపంచంలోని అనేక విషయాల గురించి మనసుకు ఆసక్తి కలుగుతుంది. సరిగా ఆలోచిస్తే ఏదైతే నిష్ప్రయోజనమని మనసుకు తెలుస్తుందో, దేని మీద ఆసక్తి ఉండటం వల్ల ఎట్టి లాభము లేదని యోచన ద్వారా తెలుస్తుందో దానియందే మనసుకు కుతూహలం జనిస్తుంది. అది కూడా రజోగుణ ప్రధానమైనదే. అలా కాక తమోగుణ ప్రధానమైన సమయాలు కొన్ని ఉంటాయి. అసూయ పడేటటువంటి సమయాలు ఉంటాయి. మనస్సులో కినుక వహించే సమయాలు ఉంటాయి. అలా కాక వీటన్నిటిలోంచి మనసును ఉపసంహరించుకుని మనం పెట్టుకున్న ఇష్టదైవాన్ని లేక సద్గురువుని జ్ఞాపకం చేసుకుని ఆ ఉత్తమమైన పంథాలో ఆలోచించి జీవించుదాం అనే సంకల్పం అప్పుడప్పుడు కలుగుతుంటుంది. ఈ విధమైన 3 రకాల సంకల్పాలు కలగడానికి కారణం ఏమిటంటే మన మనసు త్రిగుణాత్మకమైంది. ఎప్పుడైతే సత్వగుణం మనలో బలంగా ఉంటుందో అప్పుడు మనకు ఏంటబ్బా ఇలా యాంత్రికంగా బతుకుతున్నాము, ఇలా కాక మన మనస్సును ఒక క్రమ పద్ధతిలో తీర్చిదిద్దుకుని దీనిని ఉత్తమమైన భావాలు, ఆలోచనల వైపుకు తీసుకుపోవాలి. అలా కాకపోతే మనసులో మాలిన్యం పేరుకుంటుంది. దానిని తొలగించుకుని ఈ రోజు నుంచి క్రమబద్ధంగా ఉత్తమమైన అభ్యాసం పెట్టుకుందాం. కాసేపు ఏదైనా మంచి పుస్తకం చదువుకుందాము, విందాము, కాసేపు ధ్యానం చేద్దాము అనిపిస్తుంది. మనసు సాత్వికంగా ఉన్నప్పుడు ఇలాంటి భావాలు కలుగుతాయి. అదే మరొకరికి ఏమిటబ్బా ఇది, ఇన్ని కోట్ల మంది ఉన్నారు, తినడము, నిద్రపోవడము, పనిచేయడము, దుఃఖపడటము, రాగద్వేషాలు పెట్టుకోవడము, చివరకు చనిపోవడము, ఇదంతా ఏమిటి, దీని అర్థం ఏమిటి, మనిషి యొక్క జీవితానికి లక్ష్యం ఏమిటి అనే ఆలోచనలుగా రావచ్చు. మరొకడికి ఈ సృష్టితత్వం ఏమిటి, ఇన్ని రకాల నామరూపాలు, గుణాలు ఏమిటి, వీటిల్లో ఏ రెండూ కూడా ఒకే రకంగా ఉండకపోవడం ఏమిటి, ఈ సృష్టి ఇలా అనంతంగా కొనసాగటం ఏమిటి, ఏమిటి ఈ సృష్టి వైచిత్రి, ఏమిటి ఈ సృష్టి రహస్యం, దీనికి కర్త ఎవరు, దీని గమ్యం ఏమిటి, ఎందుకు ఇలా జరుగుతున్నది అనేటటువంటి విచికిత్స ప్రారంభమవుతుంది. ఇలాంటి భావాలన్నీ కూడా సాత్వికమైనటువంటివే. కాబట్టి సాత్వికంగా ఉండే సమయంలో మనలో శుభేచ్ఛ కలుగుతుంది. జీవితాన్ని నిర్దిష్టంగా చేసుకోవటానికి అవసరమైనటువంటి భావం కలుగుతుంది. అది నిలవకుండా పోవటానికి కారణం మనలో రజస్తమో గుణాలు ఉండటమే. మనలో ఆశ మొదలైన పాశాలు ఇంకా మనల్ని పట్టుకొని ఉండటమే కారణమని మనం ఇంతకు ముందు చెప్పుకున్నాము. అయితే మనలో యోచన యొక్క బలము ఈ ఆశాపాశాల కంటే ప్రధానంగా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనలో సత్వగుణం కలుగుతుంది. ఈ సత్వగుణం మనలో కలిగినప్పుడు ఏ వాసనైతే మనలో కలిగిందో దానికోసం ప్రారంభించిన మన ప్రయత్నాన్ని రజోగుణ తమోగుణ ప్రధానంగా ఉన్న సమయాలు వచ్చినప్పుడు సత్వగుణ ప్రధానమైన శుభవాసనల నుంచి రజో తమోగుణ వాసనలోకి వెళ్ళిపోతుంది. ఎలాగంటే ఉదాహరణకు మనం నిష్టగా జపం చేసుకుంటున్నామనుకోండి, ఎప్పుడైనా ఒకసారి పాలుమాలి అలా కూర్చుని పేపరు చదవటం కానీ, రేడియో పెట్టడం కానీ చేశామనుకోండి, ఇంకొకసారి అలా చేద్దామనిపిస్తుంది.
అప్పుడప్పుడు అలా చేస్తుండటం వల్ల త్వరలో ఈ వార్తల సమయం అయిపోయిన తర్వాత జపం చేసుకుంటే బాగుంటుందనిపిస్తుంది. ఆ వార్తలు వినడం వల్ల నిజంగా మనం చేయగలిగింది ఏమీ లేదు. కానీ గోళ్ళు కొరుక్కోవడంలాగా అదొక అభ్యాసమై అది జరిగిన తర్వాత కానీ తక్కిన కార్యక్రమాలు ఆరంభం కాకుండా ఉంటాయి. అంటే రజోగుణ ప్రధానంగా మనసు తయారవుతున్నది అని అర్థం. వార్తలు వినడం నిష్ప్రయోజనమా? వినకూడదా అంటే అలా అని కాదు. వినకూడదని నిష్ప్రయోజనమని ప్రసక్తి ఏమీ లేదు. ఎన్ని విన్నా ఏమి జరిగినా కూడా సత్వగుణ ప్రధానమైన భావాలు అందరిలోనూ ఉన్నప్పుడే అన్నీ సక్రమంగా జరుగుతాయి. లేకపోతే ఏవీ సక్రమంగా జరగవు. అలా కాక ఒకవేళ అవన్నీ సక్రమంగా జరగటం ఎలాగో తెలిసినవాడు ఎవడైనా చెప్పినప్పటికీ ఏమీ జరగదు. అదెలాగంటే సాయి చెబుతూనే ఉన్నారు కదా, అందరిలో ఒకే ఆత్మ ఉన్నది కాబట్టి అనవసరమైన భేదాలు ఎప్పటికీ పెట్టుకోవద్దు, మతభేదాలు పెట్టుకోవద్దు అని. కానీ మానవాళి ఎందుకు ఆచరించలేకపోతున్నది? ఎందుకంటే ఆయన సత్వగుణ ప్రధానుడే కానీ వీళ్ళు సత్వగుణ ప్రధానులు కారు కదా. అందుకని వినేవారికి కూడా సత్వగుణ ప్రధానమైన భావం ఉండి, అరే దేశంలో పరిస్థితులు ఇలా ఉన్నాయి కదా, దేశం ఇలా ఉంటే బాగుండేది కదా అన్న ఆలోచనలు వస్తే కానీ అన్నీ సవ్యంగా జరగవు. ఒకవేళ ఒకడికి అలాంటి సత్వప్రధానమైన ఆలోచన వచ్చినా పక్కవాడే వినడు. అసలు వాడికే మరొక భావం వచ్చిన సమయంలో ఈ భావం నిలవదు కూడా. అలాంటప్పుడు వార్తలు వినడం వల్ల ప్రయోజనమూ లేదని తెలుస్తుంది. అందుకని అప్పుడు ఏమవుతున్నదంటే మనకు ప్రధానం కానటువంటి విషయాల మీద మనసుకు ఆసక్తి కలుగుతుందన్నమాట. తీరిగ్గా కూర్చున్నామనుకోండి, లోకంలో మామూలుగా ఏం జరుగుతుందంటే ఎవరో ఒకరు వచ్చి కూర్చుని వాడలా చేశాడు, వీడిలా చేశాడు అని అంటాడు. అసలు వాడక్కడ ఏం చేస్తే వీడికెందుకు? వాడు పనికిమాలిన వాడని తెలిస్తే వీడికేమి ఒరుగుతుంది? ఒకవేళ వాడు పనికి వచ్చేవాడని తెలిస్తే మాత్రం వీడికి ఏదైనా ఉపయోగపడవచ్చు. కానీ అలాంటి వ్యర్థమైన సంభాషణల వల్ల ఊరికే కాలయాపన జరుగుతుంది. అప్పుడు రజోగుణ ప్రధానంగా మనసు పనిచేస్తున్నదని అర్థం. అలాంటప్పుడు కాలక్షేపం కావాలి, ఏదో ఒక విధంగా ప్రొద్దుపోవాలి అనేది ఉంటుంది తప్ప ఇది ఉత్తమమైన రీతిన ఉన్నదా లేదా అని తనను తాను నియమించుకొని నిగ్రహించుకొని సరి అయిన భావనను యోచనను చేసే యత్నము పట్టుదల చచ్చిపోయి ఉంటాయి. కాబట్టి సత్వగుణ ప్రధానమైన సమయంలో ఏ భావమైతే మనసులో కలిగిందో అప్పుడు నిర్దుష్టమైన మన జీవితాన్ని యోచనను సక్రమంగా చేసుకుందామని ఏ నిర్ణయమైతే తీసుకున్నామో ఆ నిర్ణయం మీద నిలబడనీయకుండా మరుక్షణమే ఇంకొక గుణం వచ్చి దానిని ప్రక్కకు నెడుతున్నది అన్న సంగతి బాగా గమనించుకొని దానిని మార్పు చేసుకోవడానికి ప్రయత్నం చేసుకోవడమే నిష్టను కాపాడుకోవడం అంటే. ఇది నిష్ట చెల్లింపులో ఒక భాగం. అలా ఇచ్చిన నిష్ట అనే దక్షిణను దక్షిణగా ఇచ్చిందిగా గుర్తుపెట్టుకోవాలి. భగవంతునికి కానీ బాహ్య రూపంలో ఉన్న గురువుకు కానీ దక్షిణ సమర్పించడం అనే నియమాన్ని ఎందుకు పెట్టారంటే ఒకసారి దీనిని ఆయనకు ఇచ్చేశామంటే మళ్ళీ తీసుకోవడానికి కాదు. ఇవ్వడంలో ఉద్దేశ్యం ఏమిటి? ఇది నేను నీకు ఇచ్చేస్తున్నాను, నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అని అర్థం. కానీ మనకు తెలియకుండానే ఏం జరుగుతుందంటే ఈరోజు మనకు శ్రద్ధ అనే సాత్వికమైన భావం వచ్చింది కనుక ఇచ్చేస్తున్నాం. రేపో ఎల్లుండో మనకు రజోగుణ ప్రధానమైన భావం నిలుస్తుంది కాబట్టి దానిని ఉపసంహరించుకుంటున్నాను. కాబట్టి నిష్టలో ప్రధానమైన అంశం ఏమిటంటే ఏ భావంలోనైతే ఒక ఉత్తమమైన కార్యక్రమాన్ని ఈ రోజున ఉపక్రమించుకొని ఒక తీర్మానం చేసుకొని ఒక క్రమబద్ధమైన జీవితాన్ని ఏర్పరచుకున్నామో ఏమైనా సరే దానిని మాత్రం అలాగే కొనసాగించాలి. దీనిని సాయి ఎంత బాగా చెప్పారో తెలుసుకుందాము. ఒక దీపావళి నాడు బాబా ధుని ముందు కూర్చున్నారు. ఆయన ధునిలో కట్టెలు వేస్తూ వాటిని సవరిస్తూ సవరిస్తూ అందులో తమ చేయి పెట్టారు. అది చూచి భక్తుడు శ్యామ వెనుక నుంచి ఆయన్ను గట్టిగా వాటేసుకుని వెనుకకు లాగేశాడు. ఎందుకంటే ఆయన మన స్పృహలో లేరని స్పష్టంగా అతనికి తెలిసిపోయింది. లేకపోతే నిప్పులో పెట్టిన చేతిని అంతసేపు ఎలా ఉంచగలరు? బాబా తమ చేతిని ధునిలో పెట్టేసి అలానే ఉంచేశారు. ఇదేమిటి ఇలా చేస్తున్నారు బాబా అంటూ అతడు ఆయన్ను వెనుకకు లాగేశాడు. ఆయన వైఖరి ఏదో పరధ్యానంలో నుంచి మేలుకున్నట్లు ఉంది. అప్పుడు శ్యామ బాబాను అడిగాడు, ఏమిటి బాబా ధునిలో చేయి పెట్టారు
కాలిపోదలుచుకున్నారా ఏమి అని. ఆయన చెయ్యి కమిలిపోయి ఉన్నది. అప్పుడు బాబా ఇలా చెప్పారు, ఏమీ లేదు. దూరంలో ఫలానా గ్రామంలో ఒక కుమ్మరి ఉన్నాడు. అతడు మహా పేదవాడు. ఏ పూట కాపూట కొలిమి వేసుకుంటే తప్ప కుటుంబం గడవదు. వాడికి జబ్బు చేసి మంచం పట్టి ఉన్నాడు. అందుకని అతని భార్య కూర్చుని కొలిమి వేస్తున్నది. ఆమె కొలిమి వేస్తున్నదే కానీ భర్త సంగతి ఆలోచిస్తూ అతడు పిలుస్తాడేమోనని ఒక చెవి అటు వేసే ఉన్నది. ఇంతలో ఆమె భర్త త్వరగా రమ్మని ఆమెను పిలిచేసరికి ఏమవసరమోనని తొందరలో తన ఒడిలోని బిడ్డను మరిచి లేచింది. అందుకని ఆ బిడ్డ కొలిమిలో పడిపోయాడు. ఆ బిడ్డ నా భక్తుడు. అందుకని అతన్ని రక్షించడానికై నేను ఇలా చేయి పెట్టాను. ఆ తరువాత జరిగింది ఏమిటంటే, భాగోజీ అనేవాడు కుష్ఠవ్యాధి పీడితుడొకడు బాబా దగ్గర ఉండేవాడు. అతడు కాలిన బాబా చేతికి నెయ్యి నవనీతం అంటామే మనం, దానిని రాసి దాని మీద ఒక పట్టీలాగా ఆకువేసి దానిపైన కట్టు కట్టేవాడు. 2-3 రోజుల పాటు ఒకే సమయానికి అతడు ఆ కట్టు కట్టడం చేసేవాడు. ఏ రోజు నుండి అయితే అతడు ఆ కట్టు కట్టడం ప్రారంభించాడో ఆ రోజు నుంచి ఆ పనిని, ఆ సేవను అతని జీవితంలో ఒక భాగంగా చేసేశారు బాబా. అంటే అతడొచ్చి ఆ సేవ చేసేదాకా ఆయన మరొక పనికి వెళ్లకుండా వేచి ఉండేవారు. అంటే రోజు 8 గంటలకు చేసే ఆ సేవ ఒకరోజు 8:30 గంటల దాకా చెయ్యాడనుకోండి. వాడు వచ్చే వరకు బాబా తాము చేసుకోవలసిన కార్యక్రమాలు చేసుకోకుండా అతని కోసం ఎదురు చూస్తూ ఉండేవారు. అందుకని అరెరే, బాబాను నా కోసం ఎదురు చూసేటట్లు చేశాను కదా అని అతడు బాధపడి ఆ మరుసటి రోజు నుంచి 8 గంటలకల్లా నియమంగా ఆ సేవకు ఉపక్రమించేవాడు. ఆ పని అతనే చేయాలంటే ప్రతిరోజు సరిగ్గా 8 గంటలకు ఆ పని చేయడానికి తీరుబాటు అంటే స్వేచ్ఛ ఉండేలాగా తక్కిన పనులన్నింటినీ అతడు సరిచూసుకోవలసి వస్తుంది. ఎందుకు ఆ రీతిన బాబా చేశారంటే, కరెక్టుగా ఆ సమయం వచ్చేసరికి ఆ పనినే నిర్వహించడం, ఆ పనిని నిర్వహించేటప్పుడు ఆయన పట్ల ఉన్న భక్తి శ్రద్ధలు ఇవి నిత్యము అభ్యాసం కావడంతో ఆ ఇచ్చిన రూపాయి అంటే 8 గంటల నుంచి 8:30 గంటల దాకా అనేటటువంటి ఆ సమయంలో అతనికి ఉండే మనోభావం అనేటటువంటి రూపాయిని దక్షిణగా ఇచ్చేటట్టు చేసేశారు బాబా. అదే నిష్ఠ అంటే. అంటే నిష్ఠను అతనికి అభ్యసింపచేస్తున్నారు బాబా. దానివలన ఒక కార్యక్రమం నిర్ణయమైపోయింది. రోజులో ఒక అరగంట సేపు ఉదయాన్నే తప్పనిసరిగా సద్గురువు సన్నిధిలో సాటి భక్తుల అనుభవాలను, లీలలను గమనిస్తూ ఆ కార్యక్రమం చేస్తూ ఉంటాడన్నమాట. అందుకు ఆ సమయం వాడి జీవితంలో కేటాయింపు అయిపోయింది. ఇక ఆ సమయం అతనిది కాదు, సాయిది. అది సాయి మహిమలను, లీలలను గుర్తుపెట్టుకునేది. అది నిష్ఠకు రాసి ఇచ్చివేయబడిందన్నమాట. ఇక అది తిరిగి తీసుకోబడదు. అది నిష్ఠ అంటే. దక్షిణ అంటే దానిని వ్యక్తం చేసే రూపం. ఏ రకంగా వ్యక్తం చేసినా అది దక్షిణే అవుతుంది. అందుకని నానా తాను చదివే గ్రంథం మీద శ్రద్ధ పెట్టి చదవగలందులకై అతనిని ఆ శ్లోకానికి అర్థం చెప్పమన్నారు బాబా. ఎప్పటికప్పుడు మన మనస్సు ఏ పని చేస్తుందో నిశితంగా గుర్తుపట్టగలగాలి. మనసు లొంగుబాటుకు రావచ్చు, రాకపోవచ్చుగాక. అసలు మొట్టమొదటి మెట్టు దానిని గుర్తుపట్టటం. ఉదాహరణకు పూజ చేసుకుందామనుకున్నామనుకో, ఇదిగో ఈ పేపర్ చదివేసి, ఇదిగో ఈ పని చేసేసి, లేకపోతే కాసేపు మాట్లాడేసి చేద్దామనిపిస్తుంది. దానిని బలవంతంగా లాక్కొచ్చి పూజకు కూర్చోబెట్టకపోయినా పర్వాలేదు. ఎందుకంటే మనం పూజలో కూర్చున్నా అది అంటే మనస్సు అక్కడ నిలవక అనవసరమైన ఎన్నో ఇతర విషయాల గూర్చి ఆలోచిస్తూ ఉంటుంది. అందుకని మనస్సుని అలా బలవంతం చేయకుండా గుర్తుపట్టాలి. అప్పుడు పనిచేస్తున్నది రజోగుణము అని భగవద్గీతలో నీవు చదివినది గుర్తుపట్టాలి. ఈ గుర్తుపట్టడంలో ఒక తమాషా అయిన యుక్తి ఉంది. ఉదాహరణకి ఒకనికి మంచి రుచికరమైన వంటకం పెట్టామనుకోండి, దాని చల్లదనం కానీ వెచ్చదనం కానీ పోయింది అంటే దాని రుచి పోతుంది. కనుక వాడు దానిని గబగబా తినటానికి ప్రయత్నం చేస్తున్నాడనుకోండి, ఆ తినడంలో వాడు తన్మయుడై ఉన్న సమయంలో మనం వాడితో, ఏమిటో నీవెప్పుడు ఏ పదార్థం నోట్లో పెట్టుకున్నా కుడి పక్కనే ఎందుకు నములుతావు అని అడిగామనుకోండి, అంతకుముందు అతడు తనకు తెలియకుండానే కుడి పక్కనే నములుతున్నాడు. కానీ మనం గుర్తుపట్టి అడిగేసరికి ఆ కుడి పక్కనే అనే క్రియను గమనిస్తూ ఉండటంలో
అతనికి ఆ రుచిలోని భావం పోయి ఉంటుంది. అలాగే నలుగురు కూర్చుని జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారనుకోండి, ఎవడి స్వభావ సిద్ధంగా వాడు నవ్వుతాడు. కానీ అందులో ఒకడు మరొకడిని ఏంటి అలా అలా నవ్వుతావు అని అడిగాడనుకోండి, ఓహో నేను ప్రత్యేకించి ఇలా నవ్వుతాను కాబోలు అని అతడు అనుకోగానే నవ్వడంలోని తాదాత్మ్యం పోతుంది. అందుకని మనలో ఒక గుణం పనిచేస్తున్నప్పుడు నిగ్రహించకపోయినా పర్వాలేదు, మనలో పనిచేస్తున్నది ఈ గుణం కదా అని గుర్తుపట్టి ఆలోచిస్తుంటే చాలు, ఆ గుణంలో తాదాత్మ్యం తొలగిపోతుంది. తాదాత్మ్యం ఎప్పుడైతే తొలగిపోయిందో దానికి కీ పోయిందన్నమాట. అన్ని వికారాలకు అన్ని భావాలకు మన మనస్సులో ఉండే తాదాత్మ్యం ఎలక్ట్రిక్ వైర్ లాంటిది. అది ఆ ప్లగ్లో ఉండే కరెంటును అనుక్షణం బల్బుకో లేక మరో దానికో సోకింపజేస్తుంటుంది. అలాగే ఎంతసేపైతే మనం తాదాత్మ్యం చెంది ఉన్నామో అంతవరకు మనలో ఉండే రజోగుణ తమో గుణాలను నిగ్రహించే భాగం మనలో లేకుండా పోతుంది. దేని యొక్క సహాయంతో రజోగుణాన్ని తీసుకువచ్చి సత్వగుణంలో పెట్టాలో ఆ పెట్టేటటువంటి పనిముట్టు విషయాలలో నిమగ్నమై ఉంటుంది కనుక గుణాలను నిగ్రహించలేము. అలా కాక ఇది రజోగుణము అని గుర్తుపట్టామనుకోండి, అప్పుడేం జరుగుతుందంటే తక్కిన సమయమంతా అలా ఉండి యువతలకు లాగవలసిన మనస్సు మాత్రం బయటకు వచ్చి ఇది రజోగుణమని గుర్తుపడుతుంది. ఇది రజోగుణమని ఎప్పుడైతే గుర్తుపడుతుందో సత్వగుణం ఎలా ఉంటుందో తెలుస్తుంది. రజోగుణం వల్ల నష్టమేమిటో సత్వగుణం వల్ల లాభమేమిటో తెలుస్తుంది. అప్పుడు మనం పెట్టుకున్న నిష్ట ఏమిటో ఆ నిష్టకు ఇది ఎలా విఘాతం కలిగిస్తుందో తెలుసుకొని దాని యందు ఆత్మీయంగా ప్రవర్తించే ఆ దుర్గుణం నుండి విడివడి వేరుభావంతో దానిని దొంగను పట్టించే ఆ దుష్టమైత్రి నాటి నుంచి మన పట్ల అనుమానించవలసిన దొంగగా అయిపోతుంది. మన ఇంటికి వచ్చే ఒకరికి దొంగతనం చేసే గుణం ఉన్నదని మనకు తెలిసిందనుకోండి, మనం అనుక్షణం అతన్ని కనిపెడుతున్నప్పుడు వాడు చేయగలిగేదేముంది? వాడు ఎంతటి దగ్గర బంధువైనా ఇంట్లో అంతా తిరగనిస్తే కదా నష్టం. అతని సంగతి తెలిసి ఏమారకుండా ఉన్నాక వాడు చేయగలిగింది ఏమీ లేదు. మనం అజాగ్రత్తగా ఉన్నదీ లేదు. అందుకని ఏ గుణమైనా పనిచేసే సమయంలో ఆ గుణాన్ని గుర్తుపట్టగలిగితే దానికి మన మీద ఉండే పట్టు తొలగిపోతుంది. అసలు భగవద్గీతలో శ్రీకృష్ణుడు గుణత్రయ విభాగం చెప్పిన కారణమే ఇది. అందులో ఆయన ఏం చెప్పాడంటే, నీకు రజోగుణం పనిచేస్తున్నప్పుడు నీవు అట్లాగే పనిచేస్తావు, అలాగే తమోగుణం పనిచేస్తున్నప్పుడు తమోగుణ ప్రధానమైన కర్మలే చేస్తావు అని. అలాంటప్పుడు ఆయన ఆ విషయం చెప్పడం ఎందుకు అన్నది ప్రశ్న. అలా కాదు, ఆయన అలా చెప్పడంలో ఒక సూక్ష్మం ఉన్నది. ఒళ్ళు తెలియకుండా విరగబడి నవ్వుతున్న వాడిని అదేంట్రా అలా నవ్వుతావు అని అడిగినప్పుడు అతడు మొదట నవ్వడం ఆపేస్తాడు. తర్వాత తను ఎట్లా నవ్వుతున్నాడో గమనించుకుంటాడు. నవ్వడానికి గల కారణాన్నించి నవ్వులో ఉండే తాదాత్మ్యం నుంచి విడివడి ఇంకొకడిని చూచినట్లు తాను నవ్వడం అనే క్రియను చూస్తూ అరే ఏమిటింత వింతగా నవ్వుతున్నాను అని ఆలోచిస్తాడు. మన మనస్సు తనలో ఉండే గుణాలతో తాదాత్మ్యాన్ని వీడి దానిని వేరే వ్యక్తిని చూచినట్లు చూడటం ఎప్పుడైతే మొదలుపెట్టిందో ఆ గుణానికి ఆయువు పట్టు పోయిందన్నమాట. దానికి అంతిమ ఘడియలు వస్తాయన్నమాట. అంటే కృష్ణపక్ష పాడ్యమి ప్రారంభమైనదన్నమాట. ఆ గుణంతో మనసుకు తాదాత్మ్యం ఉన్నంత వరకు నానాటికి పౌర్ణమి దగ్గర పడుతుంది. ఆ దుర్గుణం నానాటికి వృద్ధి చెందుతుంది. దానిని గుర్తుపట్టాలి. సత్వగుణ ప్రధానంగా మనసు నడుస్తున్నప్పుడు సత్వగుణానికి ప్రోత్సాహం ఇవ్వాలి. అలా సత్వగుణం పనిచేస్తున్నప్పుడు ఈ సత్వగుణం ఉన్నప్పుడే చింతన చేస్తే బాగుంటుంది కనుక ఇప్పుడే ధ్యానం చేసుకోవాలి, ఇప్పుడే ఎక్కువగా జపం చేసుకోవాలి అనే దృష్టితో ఉంటే సత్వగుణం మరింత బలం పుంజుకుంటుంది. ఉదాహరణకు సైకిల్ కానీ రిక్షా కానీ త్రొక్కేటప్పుడు ఎత్తు రాబోయే ముందు గనుక పల్లం వస్తే దానిని ఉపయోగించుకుంటాము. ఆ ఎత్తును సులభంగా ఎక్కటానికి ఈ పల్లాన్ని వినియోగించుకుంటాము. అంటే సత్వగుణం అనే మూడ్లో మనం ఉన్నామని తెలుసుకున్నప్పుడు అప్పుడే ఇంకొంచెం ఎక్కువగా జపధ్యానాదులు చేసుకోవాలి. మనం 9 గంటల నుంచి 10 గంటల వరకు ధ్యానం చేద్దామని పెట్టుకున్నామనుకోండి, అలా కాక 8 గంటలకే సత్వగుణం అనే మూడ్ లభ్యమై ధ్యానం కలుగుతున్నదనుకోండి,
అప్పుడు ఇప్పుడు కాదు కదా మనం ధ్యానం చేసుకుందాం అనుకున్నది అని అనుకోకుండా, ఈ సత్వగుణం రోజు కుదరక ఇబ్బంది పడుతున్నాం కదా, ఇది ఉన్నప్పుడే మనం దీన్ని ఉపయోగించుకోగలిగితే రేపు ధ్యానం ఇంకా సులభమవుతుంది అనుకుని 9 గంటలకు చేయాలనుకున్న పనిని వాయిదా వేసుకోవాలి. అలా ఒకరోజు ఎప్పుడైతే చేస్తామో ఆ సత్వగుణానికి శుక్లపక్షమి ప్రారంభమైందన్నమాట. భగవద్గీతలో గుణత్రయ విభాగంలో గుణాల గురించి చెప్పిన ఉద్దేశ్యం ఇదే. ఇది తెలియకపోతే పెద్ద లోపం జరిగిపోతుంది. అదేమిటంటే ఇతరులలోని రజో తమో గుణాలను గుర్తించడం అనే పెద్ద లోపం. వీడు రజోగుణ ప్రధానుడు, వీడు తమోగుణ ప్రధానుడు, వీడిట్లా చేశాడు, వాడిట్లా చేశాడు అని ఇతరులలోని గుణాలను గుర్తుపడుతుంటాడన్నమాట. ఇలా ఆలోచించడం వల్ల ఏమీ ప్రయోజనం లేదని మనం ఇంతకుముందు అనుకున్నాం. అలాంటి భావాలు మనసులోకి వచ్చినప్పుడు సత్వగుణ భావాల కోసం ప్రయత్నం చేయాలి. నిష్ట నిలుపుకునే ప్రయత్నం చేయాలి. మనస్సులోకి ఒకవేళ వాడిట్లా కదా, వీడిట్లా కదా అనే ఆలోచన వచ్చిందనుకోండి, వెంటనే ఇది రజోగుణం మూడ్ కదా అని తెలుసుకొని జాగ్రత్త పడాలి. ఇది రజోగుణం అని గుర్తుకు రాగానే ఇది పనికిరాదు, సత్వగుణం ముఖ్యం అని మనసుకు గుర్తు వస్తుంది. ఆ సమయంలో మనసు సత్వగుణ ప్రధానం కాకపోయినప్పటికీ సాత్వికమైన భావాన్ని గుర్తు తెచ్చుకుంటుంది. ఇది రజోగుణమైన భావం. అన్నింటిలో నేనున్నానని బాబా చెప్పారు కదా, ఇది తెలియక మనకు సృష్టి నానాత్వంగా గోచరమవుతున్నది. కాబట్టి మనిషిలో ఉండే గుణగణాలు నేను వేరు, వాడు వేరు అనే అడ్డుగోడను నిలుపుతుందని, దానిని కూలదోయమని బాబా చెప్పారు కదా. కాబట్టి అలా అందరిలోనూ ఉన్న అడ్డుగోడ నాలోనూ ఉండబట్టి నేను వేరు, వాడు వేరు అనే భావన కలుగుతున్నది. అలాంటి భావాన్ని రానివ్వడం వల్ల అన్నింటిలో బాబా ఉన్నారనే భావన చెడగొట్టుకుంటున్నాం కదా అని గుర్తొస్తుంది. అయితే అవతలివాడు మన పట్ల వేరుభావం పెట్టుకున్నాడు కదా, మరెప్పుడెలా అంటే వాడికి ఆ భావం కుదరకపోవచ్చు. మనకేమి, మనం అందరిలో బాబా ఉన్నాడనే భావాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. అవతలివాడు చేయకపోతే మనకేమి, మనం చేస్తే మనకే మేలు. అవతలివాడు చేయకపోతే వాడికే నష్టం అని వివేకంతో ఆలోచించాలి. అవతలివాడు మన మీద వేరనే భావాన్ని కలిగి ఉన్నాడు. మనం వాడి పట్ల అట్టి భావాన్ని తొలగించుకున్నప్పటికీ వాడు పోగొట్టుకోవడం లేదు. అప్పుడెలా అని సందేహం రావచ్చు. అంటే వాడికి అది నచ్చింది కాబట్టి వాడు అలా ఉంటున్నాడు. కానీ మనం పెట్టుకున్న లక్ష్యానికి ఇది సరి అయినది కనుక మనం ఇలా ఉందాము అనే వివేకాన్ని పెంచుకోవాలి. అప్పుడు నా అజ్ఞానం చేతనే ఇవన్నీ వేరువేరని అనిపిస్తున్నాయి. అన్నింటిలో బాబానే ఉన్నారని ఎల్లప్పుడూ ధ్యానిస్తూ ఉంటే అలానే అవుతారని బాబా చెప్పి ఉన్నారు. హామీ కూడా ఇచ్చి ఉన్నారు, నిరూపణ కూడా ఇచ్చి ఉన్నారు. కాబట్టి నా అజ్ఞానం ఛేదించుకోవడం అనేది నా లక్ష్యం. దానికి అవతలివాడు ఏం చేశాడు అన్నది నాకు ప్రధానం కాదు. కనుక నేను నా లక్ష్యాన్ని గుర్తుపెట్టుకునే ఉండాలి. ఇతరులు ఎలా ఉన్నారనేది పట్టించుకోకూడదు అనే తీవ్రత మనసుకు కలుగుతుంది. అప్పుడు రజోగుణ తమోగుణాలతో ప్రారంభమైన కృష్ణపక్షం పూర్తవుతుంది. సత్వగుణం అనే శుక్లపక్షంలో ఉండే పాడ్యమి విధియ ప్రారంభమవుతాయి. అందుకని మనలో పనిచేసే గుణాలను గుర్తుపట్టాలి. వాటిని మనం గుర్తుపట్టగలందులకే సాయి ద్వేషం ఎలా ఉంటుందో, వేరువేరనే భావం ఎలా ఉంటుందో, ఈ వాడ అనే దానిలో దొంగలు ఎలా ఉంటారో, అందులో పనికిరాని వాడు ఎలా ఉంటాడో, వాడిని ఎలా నెట్టివేయాలో పామర భాషలో మనకు అర్థమయ్యేలా చెప్పారు. ఈ విషయాలు సాయి ఎందుకు చెప్పారంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఎందుకు చెప్పారో అందుకే చెప్పారు. ఇప్పటిదాకా మనం సాయి యొక్క తత్వాన్ని, మన జీవిత లక్ష్యాన్ని, ఆ రెండింటినీ గుర్తుపెట్టుకునే ప్రయత్నమే. అంటే ఆ జాగరూకతే దక్ష అని, దానిని ప్రకటించుకునే విధానమునే దక్షిణ అని చెప్పుకున్నాం. ఆ ప్రకటించుకునేది మానసికము, శారీరకము కూడా. అంతేకాని ఈ రెండింటిలో ఏ ఒక్కటి మాత్రమే కాదు. భజనకు సత్సంగానికి వెళ్తే మనస్సు హాయిగా ఉంటుంది, పవిత్రమవుతుంది అనే అనుభూతి మనకు కలుగుతున్నదనుకోండి, ఆ సమయం కాగానే అక్కడికి పోవాలనే బుద్ధి పుట్టి శరీరం అక్కడికి బయలుదేరాలని సన్నాహాలు చేసుకుంటుంది. కాబట్టి ఈ దక్షిణ శారీరకము, మానసికము కూడాను. అక్కడకు వచ్చి విని అందులో పాల్గొని ఆ పవిత్రతను లోపలికి తీసుకొని
ఆనందం పొందుతుంది. కాబట్టి అందులో శరీరము ఉన్నది, మనస్సు ఉన్నది, రెండూ దక్షిణే. అందుకని ఇందాక చెప్పిన భాగోజీ అనేవాడు సాయికి కాలిన బొబ్బ తగ్గిపోయిన తర్వాత కూడా ప్రతిరోజు వచ్చి కట్టు కడుతూనే ఉండేవాడు. వాడు వచ్చేదాకా ఆయన ఉండి ఆ సేవ చేయించుకుంటూ ఉండేవారు. కాబట్టి భాగోజీ తనలో ఉండే నిష్టకు, తనలో ఉండే దక్షిణను సమర్పిస్తూనే ఉన్నాడు. థ్యాంక్ యూ.